మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే చెన్నైలో స్టాలిన్తో సీఎం విజయ్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ వినూత్న పందాలో ముందుకెళ్తున్నారు. కాసేపట్లో విజయ్ స్టాలిన్ భేటీ ఉండనుంది. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే 24 గంటల్లో డీఎంకే నుంచి విమర్శల వర్షం వచ్చింది. టీవీకే డీఎంకే మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ వేడిలో స్టాలిన్తో విజయ్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. తమిళ రాజకీయాల్లో నూతన శకానికి విజయ్ శ్రీకారం చుట్టారు. తమిళనాడు అభివృద్ధి ఎజెండాగా అన్ని పార్టీలు కలుపుకెళ్లే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. సర్కారు ఏర్పాటులో డీఎంకే మిత్రపక్షాలు సహకరించాయి. లెఫ్ట్ పార్టీలు వీసీకే పార్టీ సూచన మేరకే స్టాలిన్ కలుస్తున్నట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రెవర్మ జరుగుతున్నాయి. రెవర్మ నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత జాతీయ గీతాలాపనకు సంబంధించి ఆల్రెడీ వీసీకే లెఫ్ట్ పార్టీలు కొంచెం విమర్శలు వర్షం కురిపించేప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ టీవీకే అని ఈరోజు అసలు స్టాలిన్తో భేటీకి ఏంటి ప్రాధాన్యం ఏంటి, దేనికి కలవబోతున్నారు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా? సతీష్, ఇవాళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి స్టాలిన్ని నేను ఇప్పుడు ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా రావడంతో రాజకీయ అనుభవం లేనటువంటి సీఎంగా ఉన్నటువంటి విజయ్ కలవడం ఇవాళ రాజకీయ తీవ్ర సంతృప్తి నేర్కొనింది. ముఖ్యంగా దీన్ని ప్రధానంగా చూస్తుంటే రాజకీయాల పట్ల అనుభవం ఉన్నటువంటి స్టాలిన్తో సమావేశం అవడమే కాకుండా రాజకీయ పరిణతితో పాటు వినూత్న పందాను కొనసాగించడమే కాకుండా రాష్ట్రంలో ఒక వినూత్న శైలిలో తన పాలన సాగించాలి, ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిగా అజెండాగా ముందుకు సాగాలంటే ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. కాబట్టి ఆ విజ్ఞప్తిని, అంటే వామపక్షాలు చేసిన విజ్ఞప్తిని విజయ్ పరిగణలోకి తీసుకుని ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు స్టాలిన్ని కలుస్తున్నారు. ముఖ్యంగా స్టాలిన్ యొక్క అనుభవాలు కూడా తనకు అవసరం అని చెప్పి భావించినటువంటి విజయ్ స్టాలిన్ని కలిసి అతని రాజకీయపరమైన, అంటే రాజకీయంగా సద్విమర్శలు చేస్తూ ప్రభుత్వ తోడ్పాటుకు అందించాలని చెప్పి ఒక విజ్ఞప్తిని స్టాలిన్ ముందు ఉంచే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి, అంటే ఎప్పుడూ లేని విధంగా ద్రావిడ పార్టీలకు వ్యతిరేకంగా ఇవాళ టీవీకే రూలింగ్కి వచ్చింది. కాబట్టి ఇదివరలో ఉన్నటువంటి రాజకీయ పరమైన పరిపాలనా విధానం ఇక నుంచి ఒక వినూత్నమైన రాజకీయ పరిపాలనా విధానం సాగే అవకాశం ఉంది. కాబట్టి అటు ప్రతిపక్షాలను అందరినీ కూడా కలుపుకొని బాధ్యత విజయ్ మీద ఉంది. కాబట్టి దీనిని గుర్తించి విజయ్ అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో కూడా జాతీయ గీతాలాపనలో కూడా కొన్ని సద్విమర్శలు అయితే చేశారు. సద్విమర్శలు అయితే నెలకొన్నాయి. డిఎంకే పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. దీన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్, అలాగే సిపిఐ-సిపిఎం పార్టీల నాయకులు కూడా విజయ్కి సూచించారు, డిఎంకేతో మాట్లాడండి, స్టాలిన్తో పోయి మాట్లాడండి, స్టాలిన్ యొక్క సూచనలు కూడా స్వీకరించండి, తన అనుగుణంగా ప్రభుత్వం ముందు సాగేందుకు తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి కూడా సూచించారు. ఆ మేరకు ఇవాళ 2:30 గంటలకు స్టాలిన్ని ముఖ్యమంత్రి విజయ్ కలవనున్నారు. స్టాలిన్ ఇచ్చే సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తారు. అలాగే పార్టీ, అంటే ప్రభుత్వ తోడ్పాటుకు సద్విమర్శలకు అనుగుణంగా సద్విమర్శలు చేసి తోడ్పాటు అందించాలని చెప్పి కూడా ఒక విజ్ఞప్తిని విజయ్ సూచించేట్టు కూడా తెలుస్తోంది. ఆ మేరకు విజయ్ తన వినూత్నమైన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక స్టాలిన్ని కలవడం పట్ల తమిళనాడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొనింది. అదే కాకుండా స్టాలిన్ విజయ్ని కలవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఏంటి అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొనింది. అదే కాకుండా ఈ నెల 13వ తేదీన బల నిరూపణ కార్యక్రమం ఉంది. ఈ బల నిరూపణ కార్యక్రమంలో కూడా తమ తోడ్పాటు అందిస్తారా ఏంటి అనే విధంగా కూడా, అంటే తనతో ఉన్నటువంటి ప్రతిపక్షాలని టీవీకేకి అందించారు. టీవీకే తోడ్పాటుని మరింత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ వెన్నుదన్నుగా రాజకీయ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఆశించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఆ దిశగానే ఇవాళ విజయ్ స్టాలిన్ భేటీ కూడా కొనసాగుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ రెవర్మ.